నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఆయుష్ వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీ డాక్టర్లకు ఆలోపతితో సమానమైన స్టైఫండ్లు ఇవ్వాలని డిమాండ్. గత 21 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలు కొనసాగుతున్నాయి. దాదాపు 2500 మంది ఆయుష్ విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీ డాక్టర్లు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. దాదాపు 12 సంవత్సరాలుగా సమాన స్టైఫండ్ల కోసం ఎదురు చూస్తున్నామని ఆందోళనకారుల ఆవేదన. 3 వారాలుగా ప్రభుత్వం నుంచి త్వరలో జీవో వస్తుంది అంటూ హామీలు మాత్రమే వస్తున్నాయని ఆరోపణ. హామీలు కాదు, వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్. ఆలోపతితో సమానమైన స్టైఫండ్ కోరడం అదనపు ప్రయోజనం కోసం కాదని, సమానత్వం కోసం చేస్తున్న న్యాయమైన డిమాండ్ అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందు ఉన్న స్టైఫండ్ సమానత్వాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. హౌస్ సర్జన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్. ఈరోజు 21 రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. అదే ఈరోజు చూసుకున్నట్టయితే నిన్న ఆటో యూనియన్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ధర్నా చేస్తామని నోటీస్ ఇవ్వడం జరిగిందో రాత్రికి రాత్రి వాళ్ళకి న్యాయం జరిగింది. పాలిటెక్నిక్లో 2 రోజులకే న్యాయం జరిగింది. కానీ 21 రోజులైనా వేడుకుంటున్న శాంతియుతంగా చేస్తున్నప్పటికీ కూడా పేషెంట్లకు, ఇతర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డాక్టర్లుగా మేము బాధ్యతగా శాంతియుతంగా ధర్నా నిర్వహించినా కూడా ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరం. సో ఈ విషయం మీద వెంటనే స్పందించాలి. ఈ రోజు చేస్తాం, రేపు చేస్తాం, వారంలోపు చేస్తాం, 2 రోజులు చేస్తామని చెప్పేసి బుకాయించడం కాకుండా మాకు నిజమైన న్యాయం జరగాలి. వెంటనే జీవో రిలీజ్ కావాలి, సత్వరమైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము ఉన్న వాళ్ళందరం ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ హౌస్ సర్జన్స్ అండి. మేము ఈరోజు స్ట్రైక్ చేస్తూ 21st డే ఈరోజు మాది. అలాగే రిలే హంగర్ స్ట్రైక్ మాది ఈరోజు 8th డే, ఆగస్ట్ 15th స్టార్ట్ చేసాం రిలే హంగర్ స్ట్రైక్. కానీ మాది మేము దీనికన్నా ముందు 2023లో ఒకసారి స్ట్రైక్ చేసాము స్టైఫండ్ ఇంక్రీజ్ కోసం. అప్పుడు మాకు ఒక 30% పెంచారు. కానీ అప్పటి నుంచి మాకు రావాల్సిన హైక్స్ కానీ ఏం రావడం జరగలేదు. బైఫర్కేషన్కి ముందు 2016కి ముందు వచ్చిన హైక్స్ అని నార్మల్గా ఆన్ పార్టీ తగ్గుతుంది వచ్చాయి. కానీ ఇప్పుడైతే వచ్చే హైక్స్ బైఫర్కేషన్ తర్వాత జరగడం ఆగిపోయింది. కానీ పక్క రాష్ట్రాల్లో మాత్రం అవి చక్కగానే జరుగుతూ వస్తున్నాయి హైక్స్ అని. కానీ మాకు అనేవి హైక్స్ అనేవి జరుగుతూ రావట్లేదు. ఆల్రెడీ మాకు ఒక జీవో ఇచ్చారు, ఆన్ పార్టీ తలపతి ఇస్తామని. ఆ జీవోని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని మేము అడుగుతున్నాం. మా ఓన్లీ 3 డిమాండ్స్ అండి. ఫస్ట్ డిమాండ్ వచ్చేసి ఆన్ పార్టీ తలపతి మాకు స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి. సెకండ్ డిమాండ్ అరియర్స్తో పాటు మాకు కావాల్సిన స్టైఫండ్ అనేది ఇంక్రీజ్ జరగాలని. థర్డ్ డిమాండ్ వచ్చేసి మా స్టైఫండ్ అనేది గ్రీన్ ఛానల్ ద్వారా మాకు రావాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. ఉన్నటువంటి 5 గవర్నమెంట్ ఆయుష్ వైద్యశాలల్లో ఉన్నటువంటి స్టూడెంట్లు, హౌస్ సర్జన్లు, అదేవిధంగా పీజీదారులు గత 21 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ గత 35 రోజుల నుంచి స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా తమకు 10 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుందని మొర్రోని మొత్తుకున్నా కూడా ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం, ఎటువంటి న్యాయం ఇంకా జరగకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ఆయుష్ విద్యార్థులు ఇంత మనోక్షోభకు గురి చేసినటువంటి వాళ్ళు వెంటనే ఆలోచించుకోవాలి. ఈరోజు మేము ఈ యొక్క కమిషనరేట్కి రావడం జరిగింది ఎక్కువ సంఖ్యలో. ఇదే కనుక కొనసాగితే ఇప్పటికీ మాకు ఆన్ పార్వి తాలూపతి జీవోగా రాకపోతే మేము సెక్రటరేట్ వద్దకు వచ్చి 2000 మంది సంఖ్యతో సెక్రటరేట్ దగ్గరకు వచ్చి మేము సెక్రటరేట్ ముట్టడిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మాకు కనుక ఈ వారంలో కనుక జీవో కనుక రాకపోతే మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం, మళ్ళీ ఈ యొక్క జీవో కనుక రాకపోతే మేము అందరం కూడా మూకుమ్మడిగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 21 డేస్ అనేది ఒక జోక్ కాదు. ఒక హెల్త్ సిస్టంలో ఆయుష్ సిస్టమ్ అనేది ఉన్నప్పుడు 21 డేస్ పీజీస్, ఇంటర్న్స్ వాళ్ళ డ్యూటీస్ అన్నీ వదులుకొని కూర్చున్నా కూడా గవర్నమెంట్ స్పందించకపోవడం అనేది చాలా షాకింగ్గా ఉంది. ఇంతమంది డాక్టర్స్ ఇక్కడ చూస్తున్నారు, ఆయుర్వేద, యునాని, న్యాచురోపతి, హోమియోపతి, ఇంతమంది డాక్టర్స్ వచ్చి 21 డేస్ స్ట్రైక్ చేస్తూ హంగర్ స్ట్రైక్ చేసి వాళ్ళ కడుపు కొట్టడమే కాకుండా ఇలా హంగర్ స్ట్రైక్లు చేపిస్తూ గవర్నమెంట్ ఏం చేసిందో అస్సలు అర్థం కావట్లేదు.
ప్రభుత్వంని మేము ప్రశ్నించేది ఒకటి, అదే వేరే సిస్టమ్స్ ఎవరు చేసినా కూడా మీరు ఇస్తున్నారు. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ చేసినా స్ట్రైక్ చేసినా కూడా ఇచ్చేస్తున్నారు. కానీ ఆయుష్ డాక్టర్స్ మీద మీరు ఎందుకు ఇంత బ్లైండ్ అయి పెట్టారనేది చాలా క్వశ్చన్స్ అండి. మీరు ఇలా చేయకూడదు, ఇది చాలా డౌట్ఫుల్ థింగ్. ఎందుకంటే ఆయుష్ వాళ్ళది కూడా చాలా కాంట్రిబ్యూషన్ ఉంది సొసైటీకి, క్రానిక్ డిసీజెస్ అన్నిటికీ, హెచ్ఐవి అనే రీసెర్చ్ అని ఇంత ఉన్న తర్వాత కూడా ఆయుష్కి మీరు ఇంత బ్లైండ్గా డౌట్ఫుల్గా ఇట్లా పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. మా ఏదైతే ఉన్నాయో రైట్స్ అని డిమాండ్స్ అనేది అవి న్యాయంగానే ఉన్నాయి, అవన్నీ మీరు తొందరగా తీర్చాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఆన్ పార్వతి ఆలోపతి 10 సంవత్సరాలుగా ఏదైతే మాకు న్యాయం జరగడం లేదో, తెలంగాణ విభజన జరగకముందు ఏ రకంగా అయితే మాకు ఆన్ పార్వతి ఆలోపతితో సమానంగా స్టైపెండ్ ఇచ్చారో అదే స్టైపెండ్ ఇప్పుడు కూడా అవసరాలకు పీజీలకు ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్. ఒక 10-12 సంవత్సరాల నుంచి ఇంత అన్యాయానికి గురవుతున్నటువంటి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు వెంటనే జియో రిలీజ్ చేయాలి, మాకు ఎటువంటి బుకాయింపులు వద్దు, ఎటువంటి మాటలు ఇంకా వద్దు, మాకు ఫైనల్గా జియో అనేది కావాలి.